స్వామీజీ ఉమ్, అందరినీ జీవులు అని అంటారు. ఆ జీవుడికి దేహమని జీవుడని పేర్లతో ఉండటం స్వయం అవగాహనతో ఇది సాధ్యమైన ఏమైనా అవగాహన. అలాగే నేనే జీవుడను, నేనే ప్రాణమును, నేనే మనసును, బుద్ధిని, చిత్తాన్ని, అహంకారాన్ని, భావాన్ని అంటాం ఎంత సహజమో, నేను దేహమును, నేను పదార్థమును, నేను పంచభూతాలను, తల ముండం కాలు చేతులు నాకున్నాయి, నేను నిద్రను, నేను కలగంటున్నాను, నేను మేలుకుంటున్నాను. ఈ పదాలకి కొంచెం భావన తేడా ఉంది. చూడండి, నేను మనసును, మనసు అంటే ఏంటి? సుఖ దుఃఖాలను అనుభవించేది. మనసు అంటే ఏంటి? సుఖం, దుఃఖం, మంచి, చెడు, పాపం, పుణ్యాలని. ఆ విధంగానే ఈ మనస్సుతో గమనించిన, గుర్తించిన, తెలుసుకున్న దేహమంతయు మనసే. మనసులోంచి పుట్టింది మనసే, దేహ రూపంగా ఉంది. మనసే ఆ జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, ప్రాణేంద్రియాలతో, పంచకోశాలతో మనసే ఉన్నది. తల, ముండం, కాళ్ళు, చేతులు మనసే, మనోమయమే. మనసే అవస్థాత్రయం, మనసే జగత్తు, మనసే సృష్టి, మనసే భగవత్స్వరూపుడు, పరమాస్వరూపుడు, మనసే జీవుడు, మనసే శుద్ధమైన మనసే ఆత్మ, మనసే బంధము, మోక్షం అని మనసుకు చెప్తుంది కదా. ఇక్కడ మనసుకి, ఆలోచనకి, తలంపుకి, భావాలకి ఈ మూడింటికి కూడా తెలుసుకునే లక్షణం ఉంది. అంటే భావం అన్నా, తలంపు అన్నా, ఆలోచన అన్నా, సంకల్పం అన్నా, ఈ మూడు మెయిన్, ఈ మూడు నాలుగైనాయి అనమాట. అంటే భావన, తలంపు, ఆలోచన, సంకల్పం. ఎరా నీ సంకల్పం ఏంటంటే నా సంకల్పం ఇది అంటాడు. అంటే సంకల్పం అంటే ఏంటి? వాడు సంకల్పంలో క్రియేషన్ చేస్తున్నాడు, కల్పితం చేస్తున్నాడు. ఆ కల్పితం చేసింది సంకల్పం అని చెప్పడానికి సంకల్పం ఏ లక్షణం ఉంది? భావానికి ఏ లక్షణం ఉంది? తలంపుకి ఏ లక్షణం ఉంది? ఆలోచనకి ఏ లక్షణం ఉంది? తెలుసుకునే లక్షణం, గుర్తించే లక్షణం, గమనించే లక్షణం, భావించే లక్షణం ఉంది ఖచ్చితంగా. అదే దేహానికి గమనించే లక్షణం ఉందా? అణువులకి గమనించే లక్షణం ఉందా? పంచభూతాలకు గమనించే లక్షణం ఉందా? నిద్రకి తాను గ్రహించి గమనించే లక్షణం ఉందా? గోడ, రాళ్ళు, రప్పలకి గమనించే లక్షణం ఉందా? సముద్రానికి, భూమికి, ఆకాశానికి, నింగి, నేలకి గమనించే లక్షణం ఉందా? సుఖ దుఃఖాలు అనుభవిస్తాయా? సూర్యుడు తన సుఖ దుఃఖాలను తానే తెలుసుకుని అనుభవిస్తున్నాడా? పంచభూతాలు తన సుఖ దుఃఖాలను తానే గమనిస్తున్నాడా? పోని కోరికలు మాట్లాడతాయా? కామక్రోధ మదమోహ మాచర్యాలు ఇవన్నీ మాట్లాడతాయా? రాగద్వేషాలు మాట్లాడతాయా? గుణాలు మాట్లాడతాయా? అవస్థలు మాట్లాడతాయా? ఇవేవి మాట్లాడదా. కాబట్టి వీటి జడ పదార్థములు అర్థమవుతుందా? గోడతో నువ్వు మాట్లాడతావు, గోడ నీతో మాట్లాడుతుందా? గోడ తాను గోడను గ్రహించి నేను గోడను, నువ్వు మాట్లాడి మీతో ఎప్పుడైనా సంభాషించినాయా? లేవు. వృక్షాలు సంభాషిస్తాయా మీతో? రాళ్ళు రప్పుడు సంభాషిస్తాయా? పంచభూతాలు గ్రహించి మేము పంచభూతాలని పేర్లు పెట్టుకున్నాం అని చెప్తాయా? కానీ మనసు ఏం చెప్తే నేనే మనసును, నేనే బుద్ధిని, నేనే చిత్తాహంకారాలను, నేనే భావాన్ని, నేనే తెలుసుకుంటున్నాను, నేనే గుర్తిస్తున్నాను, నేనే గమనిస్తున్నాను, నేనే ఆలోచిస్తున్నాను. అన్నిటికీ కూడా ఈ లక్షణాలు ఉన్నాయి కదా. మరి తేడా ఉన్నప్పుడు నేను మనసు అంటానికి, నేను దేహం అంటానికి తేడా లేదు. నేను దేహమును, నా దేహాన్ని నేను గమనిస్తున్నాను, నా దేహాన్ని నేను గుర్తిస్తాను, నా దేహాన్ని నేను తెలుసుకుంటున్నాను, నేను దేహాన్ని నేను భావిస్తాను. స్వయం అనుభవమే. అనుభవంలో దేహాన్ని, అనుభవంలో ఉన్న గమనించే లక్ష్యాన్ని, గుర్తించే లక్ష్యాన్ని, తెలుసుకునే లక్ష్యాన్ని ఎవరైనా వెతుకుతారా? పైగా ఇంకోటి వచ్చింది ఇక్కడ. పూర్వం గతంలో వాళ్ళు ఏం చేస్తారు? నేను మనసుని, బుద్ధిని, చిత్తం, అహంకారం ఇలాంటివి అన్నీ చెప్పినప్పటికీ ఇవన్నీ కూడా నేను దేవను, నేను అస్తబంధాన్ని, నేను అవయవాల్ని, సుఖదుఖాలని, రాగద్వేషాలని, నేను జడాన్ని, చేతాన్ని, నేను మాయను, ఈ శబ్దాలన్నీ కూడా నశించేవే, వచ్చిపోయేవే. ఇవన్నీ కూడా తన నిజ స్వరూపమైన ఆత్మానుభూతికి, బ్రహ్మానుభవానికి ఇవి ప్రతిబంధకం అని తేల్చేశారు. ఆ ప్రతిబంధకంలో అంటే ఏం జరుగుతుంది? ఆ ప్రతిబంధకాన్ని తీసేయడానికి ప్రయత్నిస్తారుగా, ఆ ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం ఎలా అవుతుంది?
మనసు వచ్చిపోతుంది. ఆ మనసు నిగ్రహిస్తావా? నిగ్రహించాలి. నిగ్రహించడం ప్రయత్నం, నిశ్చయం చేయటం ప్రయత్నం, శుద్ధి చేయటం ప్రయత్నం, దాన్ని చంచలం పోవటం అంటే మనసు రూపంగానే ఉన్న బుద్ధితో సంగత నిలబెడతాడు కాసేపు అంతే. అలాగే జనమానాలు ప్రయత్నించిన నువ్వు ఇంకో దాన్ని పుట్టించగలవా? ఆ పుట్టింది చావకుండా చేయగలవా? ఆరోగ్య అనారోగ్యాలు రాకుండా చేయగలవా? కండ్రెప్పలు కొట్టకుండా చేయగలవా? నోరు మాట్లాడకుండా చేయగలవా? అసలు గమనించకుండా నువ్వు ఉండగలవా? తెలుసుకోకుండా ఉండగలవా? కంట్రోల్ చేస్తావా? చేయగలవా? కంట్రోల్ చేయదు. ఈ కంట్రోల్ చేయలేని ప్రతిబంధకాలే ఆత్మానుభవానికి. మరి ఆత్మ ఎలా ఉంది? స్వతసిద్ధంగా ఉన్నది. స్వయంగా తనకు తానే ఉన్నట్లుగానే ఉన్నదని ఆత్మతో ఆత్మ గ్రహించి గుర్తించి తెలిసిన లక్షణం స్వయజ్ఞానమే. స్వయజ్ఞానమే ఆత్మ. ఆ స్వయజ్ఞానం ఇంకొక పరజ్ఞానం ఇది కానీ, ఈ స్వయజ్ఞానం ఇంకొక సృష్టించడం కానీ, కార్యకారణం అవటం కానీ లేనే లేదు. స్వయజ్ఞానంతో గుర్తించి గమనించి తెలుసుకున్న అన్నీ కూడా స్వయజ్ఞానమే. స్వయజ్ఞానం వాస్తవ స్వరూపం ఏంటి? స్వయజ్ఞానం ఉన్నది సత్, స్వయజ్ఞానం చిత్, స్వయంజ్ఞానం ఆనందం, స్వయంజ్ఞానం పరిపూర్ణం, స్వయంజ్ఞానం మౌనం. అది స్వయంజ్ఞానానికి సహజంగా ఎంత ఎలా తెలుస్తుందో, గమనిస్తుందో, గుర్తిస్తుందో అదేవిధంగా అదే జ్ఞానంతో, అదే తెలివితో, అదే గమనికతో, అదే శృతితో, అదే భావంతో నీ శరీరాన్ని గుర్తించి గమనించి తెలుసుకొని నేను నాకు నీ శరీరం అంటున్నావు. ఇవి ప్రతిబంధకాలు ఎలా అయినాయి? స్వయంజ్ఞానంగా నువ్వు ఉండటానికి స్వతసిద్ధం. స్వయం గమనికతో దేహం ఉండటం కూడా దేహ అనుభవం ఉంది. వెతకక్కర్లా, మూలాలు వెతకక్కర్లా. జడమైన చేతనైనా స్వయం జ్ఞానమే చెప్తుంది కానీ జ్ఞానంతో గుర్తించి గమనించి తెలుసుకున్నదంతా జ్ఞాన స్వరూపమే. ఆ స్వయం జ్ఞానం మనసు అన్నా పడదు. ఎందుకు? స్వయం మనసుతో గుర్తించి తెలుసుకున్నదంతా అంతా మనోమయమే. మనోమయ పంచభూతాలు, మనోమయ పదార్థాలు, మనోమయ సూక్ష్మ కాణశీలాలు, మనోమయమే త్రిపుటి. మనసే కర్త, భర్త, అర్థ, నాదు సర్వం మనసే. పని చేసేవాడు పని, పని ఫలితం అనుభవించేవాడు మనసే. ఇవన్నీ ప్రతిబంధకాలే కదా. కాబట్టి వీటిని నిశ్చయం చేయాలి, శుద్ధి చేయాలి. చేసినా కూడా అవవు, వెళ్తుంటే వస్తాయి. నీ వల్ల కాదు. ఆ ప్రయత్నం చేయాలనే బలమైన భావన ఇంకొకటి ఉంది. ఆత్మానుభవం ప్రతిబంధకాన్ని అది ప్రయత్నం చేసేటువంటి క్రియని వేదజ్ఞానంలో సాధన చేత, యోగ చేత, తపస్సు చేత, యజ్ఞయాగాదుల చేత, ఆ భగవన్నామం చేత, భగవంతు రూపాల చేత, అవతారాల చేత ప్రార్థించిన వాళ్ళెవరు మనోనిగ్రహాన్ని చేయలేరు, అజ్ఞానాన్ని నాశనం చేయలేరు. ఎందుకు? అసలు అజ్ఞానం అనేది లేదు అంటారు. ఒకవేళ అజ్ఞానం మనసు ఉన్న కూడా భ్రాంతి, మిథ్య. ఆ భావంతో ఉండాలి. మిథ్య అనే భావం లేకుండా అలాగే ఉంటావు. కాబట్టి వాటిలో వేలే పెట్టకూడదు. అంటే స్థూలంగా కానీ, సూక్ష్మం కానీ, సూక్ష్మం కానీ, మనసు, బుద్ధి, చిత్తాంకారాలు, ఆలోచనలు, సంఘటనలు, దేహము, ఈ అనుకునేవాడు, ఈ గమనించేవాడు, ఈ లక్షణాలతో ఉన్నవాడు అన్ని మనసే అని చెప్పి అన్న ప్రతిదీ కూడా వచ్చిపోయి నశించేవి. ఇవి ప్రతిబంధం కాబట్టి నాశనం ప్రయత్నించడం అసంభవం, శుద్ధి చేయటం అసంభవం, నిత్యం చేయటం అసంభవం అన్నప్పుడు ఇంక దానివల్ల ఉపయోగం లేదు. నేరుగా, శుద్ధిగా, సరళంగా, స్పష్టంగా ఈ నిపుణ చైతన్యాన్ని మీకు ఉన్నట్లుగానే అవగాహన చేస్తాడు. స్వరూప అవగాహనతోనే గుర్తించాలి. ఇవి ప్రత్యేకించి స్థూల దేహేంద్రియాలతో సాధన చేసి గుర్తించే లక్షణం రాదు. స్వయంగా గుర్తించు, సాధన ప్రసక్తి లేదు. గమనించు, సాధన ప్రసక్తి లేదు. కాబట్టి ఆ ప్రయత్నం చేయవలసిన పని లేదు, ఆ ప్రసక్తే ఉండకూడదని కూడా చెప్తున్నా. క్లారిటీ వచ్చినా అప్పుడు ఏం చేస్తావు? సుఖానుభూతి, దుఃఖానుభూతి సహజమే. ఇటు సుఖానుభూతి, దుఃఖాన్ని సహజమే. జీవుడు అనే అనుభూతి, సుఖము దుఃఖం సహజమే. అలాగే ఆత్మానుభూతి, అన్ని అనుభూతి సహజమైనప్పుడు నీ నిజ స్వరూపం స్వతసిద్ధం, స్వతంగా ఉన్నది, కొత్తగా అవటం లేదు. అంటే స్వతసిద్ధంగా ఉన్న స్వానుభూతి విద్య సహజంగా ఉన్నదాన్ని ఉన్నట్టుగానే యథాతథ అట్లే ఉండటమే దాని లక్షణాన్ని గ్రహించి ఊరకు ఉండు. అదే స్వయం సాక్షాత్కారం, స్వయం దర్శనం, స్వయం అనుభవం, స్వయం ఆత్మానుభవం, స్వయం ఆత్మదర్శనం, పరోక్షానుభవం, అపరోక్షం సర్వం అదే. అని నీకు నేరుగా, శుద్ధిగా, స్పష్టంగా వ్యక్తం చేసినక్కడ అనుభవంలో ఉన్న అనుభూతిగానే అవగాహన చేసుకొని ఊరుకుండు. మౌనానుభూతి సహజమే ఊరుకుండు, ఆనందానుభూతి సహజమే ఊరుకుండు, పరిపూర్ణ అనుభూతి సహజం ఊరుకుండు. సత్ పదార్థం అంటే సత్యం, చిత్ పదార్థం అంటే తెలివి, అనుభవం, చైతన్యం సహజంగా ఉంది. అంటే సత్యాంత స్వరూపంగా, మౌన పరిపూర్ణ స్వరూపంగా సహజంగా నేనే ఉన్నాను. జీవుడుగా ఉన్నా జీవుడి తత్వం, స్వభావం సత్యాంత స్వరూపం పరిపూర్ణ మౌనమే.
మనోతత్వం సహజం సత్యాంగ పరిపూర్ణ మౌన స్వరూపమే. దేహతత్వం జడమైన క్షేత్రమైన అది ప్రతిబంధకం కాదు. దేహ దృష్టితో కూడా నువ్వు చేసేవి అనుభవించేవి అన్నీ కూడా దేహం నాది నీది అందరిది ఏదన్నా నా దేహం నాదే అని ఇవన్నీ కూడా ఏ ప్రతిబంధకం కాదు. కానండి దేహానుభవం సాక్షాత్ ఆత్మానుభవమే. ఎలాగైంది? దేహం ఉన్నది సత్, దేహం తెలియబడుతుంది చిత్. దేహం ఎలా ఉంది? ఆనందం. దేహంలో ఆనందం వస్తుందిగా, దుఃఖం సుఖం పక్కన పెట్టు ఆనందం. దేహం మాట్లాడదుగా మౌనం. దేహం పరిపూర్ణంగా ఉంది. ఎలాగా? ఆకాశ రూపంగా ఉంది కదా. ఆకాశం లేకుండా నువ్వు లేకుండా దేహాకారం ఉందా? ఆ విధంగా ఆకాశ సహిత పరమాణువు యొక్క అది కంటితో చూడలేరు అనుభూతి ఆ గమనికతోనూ ఆకాశ గమనికతోనూ కేవలం రూపం నామాలతో ఉన్న శరీర గమనికనే. గుడ్డాడికి శరీరం కనబడుతుందిగా, శ్వాసానుభూతి పంచతన్ మాత్రం ఉంది. కాబట్టి ఎలా ఉన్నప్పటికీ ఇవి వాటిని గుర్తించడానికి దేహాన్ని గుర్తించడానికి దేహం ప్రతిబంధకమా, మనసును గుర్తించడానికి మనసు ప్రతిబంధకమా, బుద్ధిని గుర్తించడానికి బుద్ధి ప్రతిబంధకమా, అజ్ఞానాన్ని గుర్తించడానికి అజ్ఞాన ప్రతిబంధకమా? అజ్ఞానాలు అనేకం ఉంటాయి, జ్ఞానాలు అనేకం ఉంటాయి, సత్యాలు అనేకం ఉంటాయి, ఎరుకలు అనేకం ఉంటాయి. ఇవన్నీ మీకు ముందే స్వచ్ఛంగా ఉన్నదాన్ని ఉన్నట్లు సరళంగా స్వానుభూతితోనే అవగాహన చేసుకోవాలి. ఇంకో పద్ధతి లేదు, అసలు పద్ధతి కాదు ఇది, సిద్ధాంతాలు కాదు అని స్వచ్ఛంగా అవగాహన చేసి ఊరకు ఉండు.